హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యాము వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను వచ్చేసి పూరి అండ్ మ్యాంగో జ్యూస్ చేస్తున్నాను. సమ్మర్ వచ్చేసింది కదా, మా ఇంట్లో వీక్లీ 2 times కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్. పూరి విత్ మ్యాంగో జ్యూస్ మాకు చాలా ఇష్టము. సమ్మర్లోనే కదా ఫ్రెండ్స్ ఒక 2 months తినేది. ఇక మేము సమ్మర్లో ఇదే తింటాము టిఫిన్ చేసుకొని. నేను ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఫస్ట్గా పూరి కోసం నేను పిండిని కలుపుకుంటున్నాను. పిండిలో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసి పిండిని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. పిండి బాగా కలుపుకోవాలి. కలుపుకుంటేనే పూరీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మనం పిండి ఎంత మంచిగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే పిండిని కలుపుకొని ఒక 5 to 10 minutes పక్కకు పెట్టాలి. పిండి నానాలి. పిండి నానినాక తీసి చూసి చాలా సాఫ్ట్ అయిపోయింది చూడండి పిండి. నేను ఇంకా చిన్న చిన్న రౌండ్స్ కట్టుకుంటున్నాను పూరి కోసము. అన్ని బాల్స్ చిన్నగా చేసుకుంటున్నాను. పిండి మొత్తము చేసుకొని అలాగే కొంచెం ఆయిల్ మన పీటకి రాసి పూరి చేసుకుంటున్నాను. చిన్న చిన్నగా పూరీలు చేసుకొని ఆయిల్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. నేను పిండి యూజ్ చేయను, ఆయిలే యూజ్ చేస్తాను. ఇలా చిన్న చిన్నగా చేసుకుంటున్నాము పూరీలు. ఆ బాల్స్ ఉన్నాయి కదా చిన్నవి, ఇంకా రౌండ్స్ అన్నీ ఇలాగే చేసుకోవాలి. చిన్న చిన్నగా చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ పోసుకోవాలి. పూరి అనేది మునగాలి. ఆయిల్ వేడెక్కాక పూరి అలా వేసేసి చూడండి ఎలా పొంగుతున్నాయో పూరీలు అనేది. అలా పిండి మంచిగా కలుపుకుంటే పూరీలు అనేది ఇలా మనకు సాఫ్ట్గా వస్తుంది, బాగా పొంగుతుంది. పూరి కూడా చాలా తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది. మెత్తగా ఉంటాయి పూరీలు. అన్ని మిగతాయి కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలాగే. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో జ్యూస్ కోసము 2 mangoes అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మ్యాంగోస్ తీసుకొని వాటర్లో వేసేసుకున్నాను. వాటర్లో వేసేసుకొని దాన్ని మొత్తం తోలు తీసి జ్యూస్ అంతా వేరే బౌల్లోకి పిండేసుకుంటున్నాను జ్యూస్ మొత్తం. అలాగే దాంట్లో కొంచెం షుగర్ వేసుకోవాలి, తగినంత షుగరు. అండ్ 2 ఇలాచీస్ తీసుకున్నాను. ఇలాచీ కూడా దంచి దాంట్లో వేసేసుకొని కొన్ని పాలు పోసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, ఎంతో రుచికరమైన స్వీట్ అండ్ పూరి మ్యాంగో జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. చపాతీకి కానీ పూరికి కానీ మ్యాంగో జ్యూస్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేము సమ్మర్ వచ్చిందంటే ఇలాగే టిఫిన్ చేస్తాం, ఇలాగే తింటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి.